ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సేవిస్తున్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా దానినన్నీ కూడా స్మరించుకొని ఆయనకు శ్రద్ధాంజలి అందించినటువంటి మన మేడం ఒల్లూరి గారికి, చైర్పర్సన్ గారికి, మా యొక్క గుత్తికోట పరిరక్షణ సమితి, అదేవిధంగా అప్పన్న అభివృద్ధి కమిటీ తరఫున మరి మేమందరం కూడా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ఇంకా వచ్చేవారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్టేజ్ పైన ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమాన్ని అక్కడ నడుపుతామని చెప్పి మనం చేస్తున్నాం. జోహార్ అమరవీరుడు అప్పన్న, జోహార్ అమరవీరుడు అప్పన్న, జోహార్ అమరవీరుడు అప్పన్న. సార్ ఇస్మాయిల్ సార్, అరే కండ బలము గుండె బలము చూపిన వాడా, తెల్ల దొరలు గుండెలు గురి చూసిన వాడా, ఆడపడుచు ప్రాణాలను కాపాడిన వాడా, తమ సమాజం రైట్ మేడం. మరి అందరు కూడా ఇక్కడ వచ్చిన పోకుండా అందరు చాలా విషయాన్ని రఫీక్ గారు, సునీల్ గారు వారు చేసి ఉన్నారు. నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మూలపాలెం హంపన్న గారు, ఆయన ఒక రైల్వే గేట్ కీపర్ మ్యాన్గా ఉన్నారు. ఆయన ఉద్యోగ రీత్యా ఆయన పనిచేస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా ఆంగ్ల సైనికులు ఆ ప్రాంతానికి ఒక గుడారం వేసుకునేసి వాళ్ళు అక్కడ స్థిరపడతారు. దాదాపుగా ఆ టైంలో 1827 సంవత్సరం ఆ సమయంలో ఏంటంటే మొత్తం బ్రిటిష్ పరిపాలన చేతుల్లో మన దేశం ఉండేది. ఆ సమయంలో అక్కడక్కడ దాదాపు బ్రిటిష్ సైనికులు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుతుండేవారు. ఆ ప్లేస్లో మారేటువంటి క్రమంలో 2 నెలలు 3 నెలలు అక్కడ టెంట్ చేసుకుని జీవించేవారు. ఒక సైనికుల బెటాలియన్ వెళ్ళిపోతే ఇంకో సైనికుల బెటాలియన్ అక్కడికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు 6 సైనికులు యుద్ధకల సమీపం మరి మూలపాలెం ఆ స్టేషన్ దగ్గర 6 సైనికులు అక్కడ పనిచేస్తున్నటువంటి 2 మహిళల మీద వాళ్ళ చూపు పడుతుంది. వాళ్ళని చెరబట్టాలని, వాళ్ళని రేప్ చేయాలని, వాళ్ళను శారీరకంగా హింసించాలని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళితే ఆ 2 మహిళలు వెంటనే మరి ప్రాణ భయంతో మరి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ గేట్ కీపర్గా పనిచేస్తున్నటువంటి హంపన్న దగ్గరికి వెళ్తే హంపన్న వారిని తన గదిలో వారిని వెలనిచ్చి గొడవ పెట్టేసి అడ్డంగా నిలబడతారు. ఆ తుపాకులు పట్టుకుని వచ్చినటువంటి సైనికులు ఆ మహిళల్ని అప్పచెప్పమని హంపన్నతో వాదులాడతారు, గొడవ పడతారు. అయినా బ్రిటిష్ సైనికులు, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుతో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ఆయన బెదరడు. మరి వారు మహిళల్ని అప్పగించే సమస్య లేదని హంపన్న వాదులాడతారు. నీవు మా దేశం డబ్బులతో బతికేటువంటి ఒక భారతదేశ కుక్కని నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఘర్షణ పడతారు. వెంటనే ఫైర్ ఓపెన్ అవుతుంది. హంపన్న తన ఛాతిని చీల్చి వెదురుకొను తీసుకుని వాళ్ళ మీదకి వెళ్తారు. అప్పుడు ఫైర్ ఓపెన్ చేస్తే హంపన్న శరీరంలో తూటాలు పెరుగుతాయి. దాదాపు పెద్ద ఎత్తున శబ్దం వస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు రైతులు, కూలీలు పరిగెత్తుకొని ఇక్కడికి వస్తారు. ఆ లోపల ఉన్న మహిళలు కూడా బయటికి వస్తే ఈ సైనికులు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. అదే అక్కడికి వచ్చినటువంటి ట్రైన్లో హంపన్నని సిఎస్సి ఆసుపత్రికి తీసుకుని వస్తే హంపన్న చికిత్స పొందుతూ చనిపోవడం అనేది జరిగింది. ఈ సంఘటన అంతా తిరిగించినటువంటి పట్టు కేశవ్ పిల్లయ్య గారు హంపన్న యొక్క త్యాగ నిలిపిన ఆయన పరిశీలించి ఈ హిందూ దినపత్రికలో ఆయన దేశం మొత్తం వార్త చదివేటువంటి విధంగా ఒక గొప్ప ఆర్టికల్ రాస్తారు. తద్వారా ఇక్కడ మన్రో సత్రం ఉంది. మన్రో సత్రం అంటే బ్రిటిష్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రిటిష్ పరిపాలకులు ఇక్కడ పరిపాలనా విభాగం కోసం ఇక్కడికి వచ్చేటువంటి వారు మన్రో సత్రం ఎదురుగానే హంపన్న సమాధి కూడా ఉండాలా, వారికి ఎప్పుడు కూడా హంపన్న గుర్తు వస్తూనే ఉండాలా అని చెప్పేసి మన్రో సత్రం ఎదురునే కొన్ని వందల మంది కలిసి హంపన్నని తీసుకొని ఇక్కడే ఖననం అనేటువంటిది చేయడం జరుగుతుంది. 131 సంవత్సరాలు అయినప్పటికీ ఈ సంఘటన జనం హృదయాల్లో, గుత్తి ప్రాంత ప్రజల హృదయాల్లో ఎప్పటికీ కూడా ఈ యొక్క సంఘటన చిరస్థాయిగా నిలబడిపోయింది. ఈ విషయాన్ని
మరి కోట పరిరక్షణ కమిటీ కానీ, మానవతావాదులు కానీ, స్వచ్ఛత సంస్థలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ అందరూ కూడా కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్డు, మరి ప్లేసు, దీనికి అంతా కూడా ఆయన విరూపాక్ష రెడ్డి గారి యొక్క దాతల సహకారంతో దీన్ని నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో కూడా రైల్వే శాఖ వారు దీన్ని ఓన్ చేసుకునేసి అతను పనిచేస్తూ చనిపోయినాడు కాబట్టి భవిష్యత్తులో దీన్ని ప్రజలు సందర్శించేటువంటి విధంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. 2011 నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి 2011 నుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నడుపుతున్నాం. అమరవీరుడా వాడా, అంపన్న పేరు చరిత నిలిపినవాడా, ఇంకిలాబ్ జిందాబాద్,